బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పద్మ అవార్డుల్లో తెలుగు కీర్తి వికసించింది. 113 పద్మశ్రీ అవార్డుల్లో 11 మంది తెలుగు వారికి అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించగా ఇందులో 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్ అవార్డులను ఇచ్చింది. ఇందులో తెలుగు యాక్టర్స్ రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ కు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇక 5గురికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. ఇందులో మరణానంతరం బాలీవుడ్ యాక్టర్ ధర్మేంద్ర, కేరళకు చెందిన అచ్యుతానందన్కు పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. ఇక ఉత్తరప్రదేశ్కు చెందిన ఎన్ రాజన్, కేరళకు చెందిన కేటీ థామ్స్, పి నారాయణన్కు కూడా పద్మ విభూషణ్ అవార్డులతో కేంద్రం సత్కరించింది. పద్మ అవార్డుల్లో తెలుగు కీర్తి వికసించింది. మొత్తం 113 పద్మశ్రీ అవార్డుల్లో 11 మంది తెలుగు వారికి అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించగా ఇందులో 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్ అవార్డులను ఇచ్చింది. ఇందులో తెలుగు యాక్టర్స్ రాజేంద్ర ప్రసాద్ అలాగే మురళీమోహన్ కు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇక 5గురికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. ఇందులో మరణానంతరం బాలీవుడ్ యాక్టర్ ధర్మేంద్ర, కేరళకు చెందిన అచ్యుతానందన్కు పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. ఇక ఉత్తరప్రదేశ్కు చెందిన ఎన్ రాజన్, కేరళకు చెందిన కేటీ థామ్స్, పి నారాయణన్కు కూడా పద్మ విభూషణ్ అవార్డులతో కేంద్రం సత్కరించింది. కేంద్రం ప్రకటించిన ఈ పద్మ పురస్కారాలకు సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, కేంద్రం ప్రకటించినటువంటి ఈ అవార్డుల్లో ఎంతమంది, అంటే తెలుగు వారికి ముఖ్యంగా ఎంతమందికి చోటు దక్కింది, ఎవరెవరి పేర్లు ఉన్నాయి? కేంద్ర హోంశాఖ ఈ పద్మ అవార్డ్స్ ను కొద్దిసేపటి క్రితమే జాబితా విడుదల చేయడం జరిగింది. ఈ ఏడాది మొత్తం 131 మందికి ఈ పద్మ అవార్డులను ప్రదానం చేశారు. పద్మ విభూషణ్ 5 మంది ఉన్నారు. ఆ పద్మభూషణ్ 13 మందికి, పద్మశ్రీ 113 మందికి ఈ యొక్క అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ముఖ్యంగా కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవల్లో కృషికి గౌరవంగా ఈ యొక్క పద్మ అవార్డ్స్ ను ప్రకటించడం జరిగింది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో చంద్రమౌళి, అదేవిధంగా కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ కి, కుమారస్వామి తంగరాజ్ కి, అదేవిధంగా కళారంగంలో తెలంగాణ నుంచి దీపికారెడ్డి, వైద్య రంగం నుంచి గూడూరు వెంకట్రావు, అదేవిధంగా విజయానంద రెడ్డి. మరణానంతరం కూడా ఒకరికి తెలంగాణ నుంచి రావడం జరిగింది. పశు పోషణ రంగం నుంచి శ్రీరామరెడ్డి మామిడి అనే వ్యక్తికి కూడా ఈ పద్మ శ్రీ అవార్డు వరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కళారంగానికి చెందిన గడ్డే బాబు రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ ప్రస్తుతం చనిపోయారు. అదేవిధంగా మాగంటి మురళీమోహన్ కి కూడా ఈ యొక్క ఆర్ట్ సంబంధించిన రంగం నుంచి పద్మశ్రీ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సాహిత్యం, విద్యా రంగంలో కుటుంబ శాస్త్రికి ఈ పద్మ అవార్డ్స్ ను ఇవ్వడం జరిగింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులకు, అంటే వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి సేవలను గుర్తిస్తూ ఈ పద్మ అవార్డ్స్ ని కూడా ప్రదానం చేయడం జరిగింది. మరి ఆ 131 పద్మ అవార్డ్స్ లో 113 పద్మశ్రీ, 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్ అవార్డ్స్ ను కేంద్రం ప్రకటించడం జరిగింది. ఎస్ గోపి, అలాగే క్రికెటర్స్ లో ఎవరెవరికి ఈ పద్మ పురస్కారాలు లభించాయి? క్రీడా రంగానికి సంబంధించి ఇటు దాదాపు 6 ఉన్నారు. ఇందులో క్రీడా రంగానికి సంబంధించిన వ్యక్తులు కూడా 6 మంది దీంట్లో ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారికి కూడా ఈ క్రీడా రంగానికి సంబంధించి, అదేవిధంగా ఇందులో ముఖ్యంగా విజయ్ అమృత్ రాజ్ కు క్రీడా రంగం నుంచి ఆయన యునైటెడ్. సినీ నటుడు మురళీమోహన్ గారు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి ఎన్టీవీ తరపున. ఎస్ సార్, అంటే మీరు ఎన్నో ఏళ్ల నుంచి మీరు చేస్తున్నటువంటి సేవలకు గాను మీ యాక్టింగ్ కి సంబంధించి పద్మశ్రీ అవార్డు రావడం పట్ల అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా ఆనందంగా ఉందమ్మా. ఆలస్యమైన గుర్తించినందుకు చాలా సంతోషం. అంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇవాళ కేంద్రం ప్రకటించిన వాటిల్లో మీ పేరు కూడా రావటం అన్నది చాలా హ్యాపీనెస్ సార్. అంటే తెలుగు వారికి చోటు దక్కడం అన్నది చాలా ఆనందంగా ఉంది. అవునండి. అలాగే సార్, ఇటు రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా అవార్డు వచ్చింది, పద్మశ్రీ.
ఎస్ సార్, అంటే మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్? ఇంకా సెలబ్రేషన్స్ రాలా, ఇప్పుడే న్యూస్ తెలిసిందే ఇప్పుడు కదా. ఓకే, చాలా సంతోషం అందరికి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్. ఇటు సినీ రంగం నుంచి తెలుగువారు రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే మురళీమోహన్కి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. అలాగే ఇటు 11 మంది తెలుగు వారికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. క్రీడా విభాగంలో రోహిత్ శర్మకు పద్మశ్రీ అవార్డు దక్కింది. ఎస్, గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, మరి వీరంతా ఎప్పుడు ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అనేది ఉంటుంది? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ అందుతున్నాయా మీకు? ప్రస్తుతం ఈ అవార్డ్స్ అంటే ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవం ముందు రోజు ఈ అవార్డ్స్ ను ప్రకటించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ వీళ్ళందరికీ కూడా ఏప్రిల్ మే నెలలో రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్ లో ఈ అవార్డ్స్ ప్రధానోత్సవం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవం కంటే ఒకరోజు ముందు ఈ పద్మ అవార్డ్స్ ను ప్రకటించడం, ఆ తర్వాత వారికి రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్ లో ఈ అవార్డ్స్ ప్రదానం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు వారికి దాదాపు 11 మందికి ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డ్స్ ను వరించడం జరిగింది. ఇటు పద్మ విభూషణ్ కానీ పద్మభూషణ్ లో కూడా తెలుగు వారికి ఎవరికి కూడా రాలేదు. కానీ పద్మశ్రీకి సంబంధించి మాత్రం 11 మంది ఈ అవార్డ్స్ ను దక్కించుకోవడం జరిగింది. విదేశీయులకు సంబంధించిన వారికి కూడా ఎన్ఆర్ఐ కోటాలకు కూడా వాళ్ళకి కూడా ఈ యొక్క పద్మ అవార్డ్స్ ను వాళ్ళకి కూడా ప్రధానోత్సవం చేయడం జరిగింది. మరి దాదాపు ఇటు విదేశీయులకు సంబంధించి చూస్తే ఎన్ఆర్ఐ కోటాలో 6 మంది ఈ యొక్క విదేశీయులు ఉన్నారు. 19 మంది మహిళలకు ఈ యొక్క అవార్డులు ఇప్పటికే ఈసారి జాబితాలో 19 మంది మహిళలు ఉన్నారు. మరణానంతరము దాదాపు 16 మందికి అవార్డులను ప్రకటించడం జరిగింది. వారు వివిధ సేవలను గుర్తిస్తూ వారు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఈ యొక్క అవార్డ్స్ ను కూడా ప్రకటించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 131 పద్మ అవార్డులను ఈ సంవత్సరం 2026కు భారత ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది. మరి మార్చి ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఎస్ గోపి, అలాగే ఇందులో ఎంతమంది అంటే పద్మ విభూషణ్ పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు? అంటే వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తులకు అందరికీ కూడా, అంటే ఇటు కేవలం ఒకే రంగానికి సంబంధించిన వాళ్ళు కాదు, అనేక అంశాలను కూడా వీళ్ళు పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ పద్మ అవార్డ్స్ కి జ్యూరీ కూడా, అంటే వాళ్ళకి ఎవరినైనా సిఫార్సు చేయడానికి కూడా ఏ రంగంలోనైనా వాళ్ళు తమ ప్రతిభను చూడడం కానీ లేదా సామాజిక కోణంలో విశిష్ట సేవలు అందించిన వారికి కూడా ఈ భారత ప్రభుత్వం అట్లాంటి వారిని గుర్తించడం జరిగింది. అందులో కొంతమంది మరణించిన తర్వాత కూడా ఇటు శంభు సోరెన్ కి సంబంధించి చూస్తే ప్రజా వ్యవహారాలకు సంబంధించి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అయిన ప్రజలతో ప్రతినిత్యం కూడా మమేకమైతూ ఉన్న వ్యక్తి ఆయన. అనేక సంవత్సరాలు కూడా ఇటు జార్ఖండ్ ప్రజల కోసం సేవలు చేసిన వ్యక్తి. ఆయనను కూడా గుర్తిస్తూ శంభు సోరెన్ కి కూడా పద్మ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. క్రికెటర్స్ కి సంబంధించి ఇటు అమెరికాలో ఉన్న విజయ్ అమృతరాజు క్రీడల విభాగంలో ఆయనకు కూడా దక్కడం జరిగింది. అదేవిధంగా ఇటు ఇంకా అనేక మంది ప్రముఖులందరికీ కూడా, అంటే వాళ్ళు ఇటు సామాజికంగా చేసిన సేవలను మాత్రమే గుర్తిస్తూ అవార్డులు ప్రదానోత్సవం చేయడం జరిగింది. కేవలం గుర్తింపు ఉన్న వారిని మాత్రమే కాకుండా గుర్తింపు లేని వారిని కూడా, సామాజిక సేవలో నిమగ్నమైన వాళ్ళను కూడా భారత ప్రభుత్వం గుర్తిస్తూ ఈ యొక్క అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్రపతి చేతుల మీదుగా ఏప్రిల్ లో ఈ యొక్క కార్యక్రమము ఉండబోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మార్చ్ ఏప్రిల్ మధ్యలోనే ఈ యొక్క అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. మరి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కావచ్చు, కళలకు సంబంధించి లార్స్ క్రిస్టియన్ అనే వ్యక్తి జర్మనీకి చెందిన వ్యక్తి, ఆయనకు కూడా కళల విభాగంలో ఆయనకు ఈ పద్మశ్రీ అవార్డును ప్రధానోత్సవం చేయడం జరిగింది. మరి ఆయన పేరు కూడా ప్రకటించడం జరిగింది. మెడికల్ కి సంబంధించిన అనేక సేవలు అందించిన వారికి, అంటే ఇటు సివిల్ సర్వీసెస్ కి సంబంధించి చూస్తే కె విజయ్ కుమార్ తమిళనాడు నుంచి కూడా ఆయన ఇటు ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఉన్నారు. ఆయన సివిల్ సర్వీస్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా ఈసారి ఆయన పేరు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇటు హర్మన్ ప్రీత్ కౌర్ కు క్రీడలకు సంబంధించి పంజాబ్ రాష్ట్రం నుంచి ఉన్న ఆయనకు కూడా ఇటు పద్మశ్రీ ప్రధానోత్సవం ఆయన పేరు కూడా ప్రకటించడం జరిగింది. కళలకు సంబంధించి
ఇటు రజనీ బాలసుబ్రహ్మణ్యం తమిళనాడుకు సంబంధించి తెలుగు వారికి కూడా 11 మందికి ఇటు వివిధ రంగాల్లో వాళ్ళ సేవలకు గాను గుర్తిస్తూ కూడా ఈ యొక్క పద్మ అవార్డ్స్ ను ప్రదానోత్సవం చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ఈసారి దక్కడం జరిగింది. 13 మందికి పద్మభూషణ్, 5 మందికి పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది. ఇందులో బాలీవుడ్ కు సంబంధించి కూడా ధర్మేంద్రకు కళలకు సంబంధించిన విభాగం నుంచి సినీ నటుడు ధర్మేంద్రకు పద్మ విభూషణ్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇటు థామస్ సామాజిక సేవ చేస్తున్న థామస్, అదేవిధంగా రాజను, పి నారాయణను, అచ్యుతానంద్ వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం గుర్తిస్తూ వాళ్లకు ఈ పద్మ అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.